లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లునే విపక్షం వ్యతిరేకించింది. కానీ ప్రధాని మోదీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును చంపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షం భ్రూణ హత్యకు పాల్పడిందని ప్రధాని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. ఏదైతే భ్రూణ హత్య కడుపులో ఉన్నప్పుడు ఆడబిడ్డ అని తెలిసి అబార్షన్ చేయించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇళ్లల్లో, అటువంటి దాంతో ప్రధాని మోదీ కాంగ్రెస్ని అలాగే ఇండియా కూటమిని విమర్శించే ప్రక్రియలో భాగంగా భ్రూణ హత్యకు పాల్పడిందని ఎద్దేవా చేశారు. అయితే మహిళా కోటాను తాము వ్యతిరేకించలేదని, విపక్షాల పోరాటం అంతా డీలిమిటేషన్ బిల్లుపైన అని స్పష్టం చేశారు. మరి ఆ 3 బిల్లుల్లో దానికి అనుకూలమే డీలిమిటేషన్ వ్యతిరేకం చెప్పొచ్చు కదా, మొత్తానికి ఎందుకు చేశారు? సోమవారం పశ్చిమ బెంగాల్లోని కూచ్ బీహార్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు మహిళా కోటా పేరుతో. సో మొత్తం మీద ఇక్కడ వీళ్ళు ఏదైతే మహిళా బిల్లుకి సంబంధించి వ్యతిరేకించారనే ఒక అపవాదు మూట కట్టుకున్నారో, అపవాదు కాదు వాస్తవమే కదా, వ్యతిరేకించారు కదా. సో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల క్యాన్వాసింగ్లో అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, మల్లికార్జున ఖర్గే మోదీ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. పైపెచ్చు మోదీ గారు వెస్ట్ బెంగాల్లోనే ఉండిపోతున్నారు, బహుశా ఇక్కడ సీఎం అవుతారేమో, అంటే ప్రధాని పీఠం మేబీ నెక్స్ట్ అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరు అవుతారేమో ఎవరు తెలుసు. సో అట్లాగా ఒక విమర్శ అయితే చేశారు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు. 2010లోనే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును యూపీఏ సర్కార్ ఆమోదించింది. మోదీ సర్కార్ 30 నెలలుగా దానిపై నిద్రపోయి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ముందు మేల్కొంది. సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వంటి మహిళా నేతలు మా పార్టీ వారే. భాజపా ఒక్కసారైనా మహిళకు అధ్యక్ష పదవిని ఇచ్చిందా అని ప్రశ్నించారు. మహిళకు అధ్యక్ష పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు, బాగానే ఉంది. మరి మీరు మహిళలు ఏ స్థాయిలో ఎప్పుడు ప్రధానమంత్రులు అయ్యారో, ఎప్పుడు అధ్యక్షులు అయ్యారో అందరికీ తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చరిత్ర ఒక్కసారిగా అందరికీ అసలు చరిత్ర బయటకు వస్తుంది. అసలు చరిత్ర, అసలు ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఇప్పటికీ మిస్టరీయే. ఆయన మరణానంతరం ఎవరికి లబ్ధి చేకూరింది? అలాగే సోనియా గాంధీ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయితే అక్కడ ఎవరి మాటకి వాల్యూ ఎక్కువ ఉంది? అవన్నీ కూడా మనం చూసాం. అధికారిక విధుల్ని విస్మరించి బెంగాల్లోనే ఉంటారా అంటే ఇక్కడే ఉండిపోతున్నారు, ఇక్కడికే సీఎం అయిపోతారా, ఇంకా ప్రధాన పదవి ఆయనకు వద్దా అన్నట్టుగా ఎద్దేవా చేశారు. అలాగే మోదీ ప్రిజర్వేషన్, కాంగ్రెస్ స్టేట్మెంట్ ఏంటంటే మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కేంద్ర ఉద్దేశం కాదని, ప్రధాని మోదీ ప్రిజర్వేషన్ ప్రయత్నమని అంటే కాపాడుకునే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా మహిళా కోటాలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. తర్వాత మహిళల్ని వంచిన తృణమూల్, ఇప్పుడు మహిళల్ని వంచించి తృణమూలని భాజపా ఒక కామెంట్ చేసింది. ఏంటది? చట్టసభలో 2029 నుంచి 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేకించడం ద్వారా మహిళల్ని తృణమూల్ కాంగ్రెస్ వంచిందని భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. ఒకవేళ ఇది మైనార్టీలకు సంబంధించిన అంశమే అయితే మమత అన్ని విధాలా మద్దతు ఇచ్చేవారని చెప్పారు. అంతే కదా, అక్కడ ఎన్ని దారుణాలు ఎన్ని జరుగుతున్నా కూడా వాళ్ళ పదవి కోసం, వాళ్ళ రాజకీయ ఉద్దేశం కోసం మైనార్టీల దాడులు కూడా నోరు మెదపకుండా ఉన్నారు. మైనార్టీలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు భారతదేశం మీద విషం కక్కి, భారతదేశ ఇదది ఆర్మీ మీద మొన్న ఆపరేషన్ సింధూర్ మీద విషం కక్కినా కూడా స్పందించిన వాళ్ళు ఒక్కసారిగా పాకిస్తాన్ మీద విమర్శిస్తే ఒక మహిళని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఎంతవరకు న్యాయం చూడండి, ఎంత విచ్చలవిడిగా ఓపెన్గా. మొన్న ఒక 7 జడ్జిల్ని 9 గంటల పాటు నిర్బంధించారు కొంతమంది అల్లరి మోకలు. ఆ అల్లరి మోకల వెనక పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే వాళ్ళు అలా చేయగలరా? డీజీపీ ఫోన్ స్విచ్ ఆఫ్, చీఫ్ సెక్రటరీ ఫోన్ స్విచ్ ఆఫ్, ఎస్పీ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకు ఈ నాటకాలు? అంటే భయం, పదవి పోతున్న భయం కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. పోయే ముందు ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో మొత్తానికి మల్లికార్జున ఖర్గే గారు ఈ విధంగా ఆరోపించారు. సో ఎంత ఆరోపించినా ప్రజలు అందరూ చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ గాంధీయేతర కుటుంబ సభ్యుడు ఇక్కడ అధ్యక్షులుగా అయ్యారు. అయినా కూడా గతంలో సీతారాం కేసరి, పివి నరసింహారావు లాంటివి గొప్ప వ్యక్తులు అయినా వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో ఆ పార్టీ అందరికీ తెలుసు. పివి నరసింహారావు లాంటి గారు ఒక నిజంగా భారతరత్న పివి నరసింహారావు గారు ఎన్ని ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చారు, గుర్తింపు ఉందా? ఆయన శవయాత్రకు సంబంధించిన విమర్శలు ఈ రోజుకు కూడా కాంగ్రెస్ పై ఉన్నాయి. దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎవరైనా అడుగుతారా? అది అందరికీ తెలుసు. కాకపోతే సరేలే అని నడిపించుకొచ్చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని కామెంట్స్ చేసినా భాజపా ఆల్రెడీ పట్టు సాధించేసింది ఉత్తరాదిలో. వీళ్ళు ఏదో తాపత్రయంగా మాట్లాడుతున్నారు కానీ మరలా వీళ్ళు గద్దెనెక్కే అవకాశం ఉందా అంటే
బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది.